ఇవాల్టి వీడియోలో పుల్లటి మామిడికాయ అలాగే అటుకుల కాంబినేషన్లో మ్యాంగో పోహా చేస్తున్నానండి. చాలా బాగా వచ్చిందనమాట రెసిపీ అనేది. అందుకోసమే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మీడియం సైజ్ అటుకుల్ని ఒక 2 కప్పులు బౌల్లోకి వేసి నీళ్లు వేసి ఒక 2 సార్లు కడిగి అటుకులు మునిగేదాకా వాటర్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోను అనుకోండి. అవి చక్కగా నానిపోయి పొడి పొడిలాడుతూ అవుతాయన్నమాట. పల్చటి అటుకులు ఈ రెసిపీకి అంత బాగోవండి. కాస్త మందంగా ఉండే కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే నేను మీడియం సైజ్ అటుకులు యూజ్ చేశాను. ఒక పుల్లటి మామిడికాయని తీసుకొని చెక్క అది తీసి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడికాయ మొత్తంగా నేనేమి యూజ్ చేయట్లేదండి ఈ రెసిపీని. ఒక అరకప్పు మాత్రమే మామిడికాయ తురుము యూజ్ చేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేశాను. 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. పావు కప్పు పచ్చి బఠానీని తీసుకున్నాను. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు పోపు దినుసులుగా వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ని, పచ్చి బఠానీని వేసి రుచికి సరిపడినంత ఉప్పు ఒకేసారి వేసి ఇవి మగ్గిచ్చేస్తున్నానండి. ఉప్పు ముందే వేయడం వల్ల అవి త్వరగా మగ్గిపోతాయని చెప్పేసి ఉప్పు ముందే వేసేసాను. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి మామిడికాయ తురుము, కొద్దిగా పసుపును వేసేసి పచ్చివాసన పోయేదాకా మగ్గించేసేయాలి. మామిడికాయ బాగా పుల్లగా ఉండడంతో నేను పావు కప్పు మాత్రమే మామిడికాయ తురుము వాడాను. ఒకవేళ పులుపు లేనట్లయితే కనుక ఇంకొంచెం మీరు తురుమును పెంచుకోవచ్చు. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి అటుకులు కూడా వేసేసి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకొని కొత్తిమీరని చల్లి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మ్యాంగో పోహా తయారైపోతుందండి. ఎప్పుడు అన్నంతో కాకుండా ఇలా అటుకులతో తయారు చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.